ఈ సంస్థ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో వారి అధికారంలో ఉండగా దాదాపు 12.5 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పక్కనే మీరు చూడండి, ప్రభుత్వ ఆస్తి ఈ రోజు దీని ఎదురుగా కేవలం రోడ్డు మాత్రమే మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ప్రభుత్వానికి, ఈ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ ప్రభుత్వ భూమి. ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో ఈ ఫోటోలో ఉంది ఈ గీతము వానున్న గేటు లోపల ఉన్న భూమి. దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది. ఏముందో చదవండి. హెచ్చరిక, ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్ష అర్హులని వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీస్ వ్యవస్థ, అందుకనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయక బాధ్యత వ్యక్తిగా. దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు, మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు, వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు, మా మాజీ మేయర్ గారు వచ్చారు, మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మేము మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అట్టుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడటానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన? ఈ విధంగా దోపిడీయా? ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా, ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని, ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా, ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా చెప్పండి. అడుగుతున్నాను, ఈ మాధ్యమాల్లో ఉన్న టీవీ పైన అడుగుతున్నాను, ఏబిఎన్ అడుగుతున్నాను, అడుగుతున్నాను, ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాని మీకు టీవీలో చూపెట్టట్లేదు? ఎందుకు ఈ కబ్జాని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీ వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్టవలసిన బాధ్యత మీకు లేదా? అడుగుతున్నాను. ఎంత ధర్మం అండి, ఎంత ధర్మం! అది కూడా చూడండి, టీవీలో తిప్పండి, టీవీలో తిప్పి చూడండి, ఆ భవనాన్ని చూడండి. అది ప్రభుత్వ భవనం. అది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సౌదమా, లేకపోతే ఆయన తాలూకా ఇదా? ఇన్ని మాటలు చెప్పారండి. దాని నిజంగా కనిపిస్తున్నా ఈ బోర్డు కనిపిస్తలేదు మీకు? ఈ బోర్డులో ఉన్న ఈ ఫోటోలు కనిపిస్తున్నారా మీకు? ఇది జరుగుతున్నా ఇది కనిపించట్లేదా మీకు? ఇది కనిపించట్లేదా? అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం, ఆ బోర్డు కనిపించట్లేదా? ఏమయ్యాయి? సరే, మీ టీవీలో మీ ఇష్టం, మీరు పెట్టుబడులు పెట్టారు, నా సొంతం, నా ఇష్టం అంటారు. సరే, మీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి నష్టం జరిగితే ఒక ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత రాజకీయ పార్టీగా మా బాధ్యతను మేము గుర్తిరిగాం, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీరు చుమ్మెడతారా? మీరు దాన్ని సమర్థిస్తారా? దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా? పక్కన పెట్టండి. ఇది ధర్మం కాదు. ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం. అంతేకాదు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడ నుంచి మీరు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఈ దోపిడీని మీరు సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో మీరు భాగస్వాములు అవుతున్నారా? లేదు, దీనికి అడ్డుకట్టేస్తున్నారా అని చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంది. మాటలు చెప్తే కాదు,
చేతల్లో చూపెట్టాలి. రాజకీయాల్లో స్పష్టంగా ఉండాలంటే మన తాలూకు పరివర్తన, మన తాలూకా నడవడిక, మనం చెప్పే మాటలు, దానికి వచ్చిన ఫలితాలు, దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. అంతేగాని ఆవేశాలు కావేశంతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు? మరి ఎందుకు ఇవాళ మాట్లాడట్లేదు? సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు అన్నారు. రండి చూడండి ఈ భూముల్ని, ఈ భూములు చూడండి. ఎక్కడైనా ఈ బోర్డు ఇంత ముందు పెట్టిన హెచ్చరిక పెట్టిన బోర్డులు ఉన్నాయా? ఏ విధంగా మీరు ఆ బోర్డులు తొలగిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నాం. కోర్టు వచ్చి చేయిస్తే సేద్యానికి స్టేటస్ కమిటీ చేయమని, స్టేటస్ కమిటీ చేయమని ఇస్తారు స్టే. అంతేగాని మీకు వచ్చి దాదాపు చేసేమని స్టే ఇవ్వలే. స్టేటస్ కమిటీ చేయమని ఏ రకంగా బోర్డు తొలగిస్తారు? లోన చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి, ఈ గీత యాజమాన్యానికి మనం ఉంది. ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎంపీ అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి మంత్రి అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి మీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? ధనవంతం చేసి మీకు వచ్చి పట్టా ఇచ్చారు అనుకుంటున్నారా? ఈ ధర్మం కాదు, ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యం ఎవరు కూడా హర్షించరు. ఇవాళ ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు, కళ్యాణ ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరు విశాఖపట్నంలో ఇదే ప్రజాస్వామ్యంకి ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం దోపిడీ చేయడమేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడమేనా అర్థం? ఇదేనా అని అడుగుతున్నాం. చెప్పండి మీ తాలూకా వివరణ, మీరు చెప్పండి. అవ్వండి, మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం. కానీ ధర్మం కాదు. న్యాయంగా మీరు నిజంగా మోడీ గారు చెప్పిన మాటలు కానీ, అది కానీ ప్రజాస్వామ్యం వచ్చి తల్లంటే ఇప్పటి వ్యవస్థలో ఈ రకంగా అడ్డుపట్టే ధర్మం కాదు. గౌరవంగా మీరు ఇచ్చి శాంతియుతంగా వచ్చి ఈ బోర్డులు చూద్దాం, ఇది ఏ విధంగా ఉంది, ఎంత దోపిడీ చేశారు, ఎన్ని వేల కోట్లు, 5,000 కోట్ల రూపాయల్ని, 54 ఎకరాల్ని ఏ విధంగా దోచుకున్నారు చూద్దాం. వస్తే మమ్మల్ని పోలీసు వ్యవస్థను పెట్టి అధికారం మీ చేతిలో ఉందని చెప్పి ఇక్కడ అడ్డు పెట్టి మమ్మల్ని ఎండలో నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడించే మరి చేస్తారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాల ప్రజాస్వామ్యం ఉంటది. అంతేగాని 50 సంవత్సరాలు ఉంటారు మీరు మీ రాజకీయాల్లో. 50 సంవత్సరాలు మీ అధికారంలో ఉండరు. అప్పుడే 2 సంవత్సరాలు పెందుకు 3 సంవత్సరాలు వస్తుంది. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా రాబోయే కాలంలో దీని సంగతి తెలుస్తామనే విషయాన్ని చెప్తున్నాం మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి మరి విశాఖ ప్రజలకు కూడా. దయచేసి మీ ద్వారా ఈ మాధ్యమాల ద్వారా విశాఖ ప్రధాని కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం. ఏ రకంగా ఈ కుటుంబ ప్రభుత్వం దోపిడీ ఉందో, ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ రకంగా దోచుకుంటుందో, 5,000 కోట్ల రూపాయల భూముల్ని ఏ రకంగా దోచుకుంటుందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. విశాఖపట్నం పెద్దందరినీ కూడా, రాష్ట్రంలో పెద్దలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చాం. దీని తాను ఖర్చు రేపు కౌన్సిల్లో వచ్చి దీని మీద తీర్మానం పెట్టారు. దీని దగ్గర వచ్చేయడానికి దాని మీద పోరాటం చేస్తాం. దాన్ని అడుగుతాం. ఈ పక్కనే ఉంది మన వెంకటేశ్వర స్వామి. అయ్యా స్వామి, వారికి కనువిప్పు కలిగించు, ఈ దోపిడీ ఆపడానికి ప్రయత్నం చేసి స్వామి. ఒకవేళ మాకంటే మించిపోతే మిమ్మల్ని కూడా ఆ దేవుడిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీకు బాధ్యత ఉంటే దీని నుంచి విడుదల చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అందరు సీట్ చదవాలంటే 1,00,000 కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పని కొనుక్కోండి. 1,00,000 కోట్లు పెట్టి కొనుక్కోండి. ఎవడొస్తున్నాడు? ఏవో పక్కనే ఆక్షన్లో పెడితే మన 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే, ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి. మాకు అభ్యంతరం లే. ఆ ధర్మం వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అంతేగాని పరిపాలనిస్తే దోపిడీ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి పరిపాలన. ఇదే ఈ దోపిడీ, ఇదే కీర్తన సంస్థ చేస్తున్న కార్యక్రమం, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమం. అందుకే దీన్ని పూర్తిగా ఖండిస్తూ దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఈ విధానం జరగకూడదనే ఉద్దేశంతో ఒక బాధ్యత వ్యక్తిగా మేము ఇక్కడికి వచ్చాం. రేపు దీని సంగతి రేపు చేస్తాం. దాని తర్వాత
ఇంకా వారు కానీ ఇవ్వకపోతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం. ఆయన తాలూకా ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం. ఆయన దగ్గర సమావేశం పెట్టి దీని మీద కార్యక్రమం రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యక్రమం రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటుకి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, వల్లించేవన్నీ ప్రవచనాలు. తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక సాక్ష్యంలాగా కనిపిస్తుంది. ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 71 ఎకరాలు, ఎకరం 18,000కి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేసాడు. 18 లక్షలకి, 18,000కి మొత్తం 15 లక్షలకి 71 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమి అని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ రోజు వీళ్ళ కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరి బాబు గారు సొమ్మని మీరు 100 ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ కట్టబెడుతున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం సూటిగా. అంటే మీ కుమారుడి తోడలుడు, మీ బావమరిది అల్లుడు కాబట్టి మీరు రాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం. ఒక పక్క 99 పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ, మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నాం. గతంలో ఏం చెప్పేవారంటే విశాఖపట్నం దోపిడీకి గత ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రచారం చేసేవారు. ఎదురుగా ఉన్న ఈ టూరిజం నిర్మాణాలని జగన్ గారి ప్యాలెస్ అని ప్రచారం చేశారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఏది కబ్జా? ప్రభుత్వం కోసం నిర్మాణం చేసిన కేవలం 250 కోట్లతో అద్భుతమైన నిర్మాణాలు చేసిన ఆ భవనాలు కబ్జాయా? దానికి సరిగ్గా ఎదురుగా 100 ఎకరాలని మీ కుటుంబం కబ్జా చేశారు. ఇది నిజమైన కబ్జా అని అడుగుతున్నాం. ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్ధాలని ప్రచారం చేసి ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్ గారు. తీసుకొస్తే భూములు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని మీరు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా మీ సొంత కుటుంబానికి లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తోంది. కేవలం మీ స్వార్థం కోసం మీకున్న మీడియా బలంతో తప్పుడు ప్రచారం చేసి వేల కోట్ల రూపాయలని దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఆ ఎంపీ గారు భరత్ గారు చెప్తారు, మన ఏదో ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రామ్ కి వెళ్ళి ఇవన్నీ పేదలు చదువుకునేవి, మా దగ్గర డబ్బున్నవాడు మాత్రమే చదువుకోగలుగుతాడు అంటాడు. అంటే మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసి మీరు లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తూ కనీసం ఒక్క పేదవాడికైనా మీరు ఉచితంగా సీట్ ఇచ్చారా? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. నిన్న మొన్న ఈ గీతం చర్చ వచ్చినప్పుడు చాలా మంది పెద్దలు చెప్తున్నారు, 5,000 రూపాయలు తక్కువైతే కూడా అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తారు వీళ్ళని. ఇంత దుర్మార్గంగా ఒక విద్యా సంస్థ నడుపుతూ దానికోసం కబ్జాలు పెడుతూ, కబ్జా చేస్తే తప్పేంటి, ఆ భూమి మా చేతిలో ఉందంటారు. అంటే ఎవరి చేతిలో ఉన్న భూమి వాడికి చెందుతుందా అని అడుగుతున్నాం. గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని ఏమన్నా చట్టం తీసుకొస్తే దాన్ని చెప్పమని చెప్పి అడుగుతున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని కాపాడే కార్యక్రమం ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తే, ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పప్పు బెల్లాల్లాగా మీరు భూములు పంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని చెప్తూ రేపటి నుంచి ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి ఉన్నారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో. ఇంకా ముందుకి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి, విశాఖపట్నాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఇంతకుముందు చాలా మంది పెద్ద డైలాగులు వల్లించేవారు. ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైపోయారని అడుగుతున్నాం. మీ కూటమిలో పెద్దలకు బాధ్యత లేదా? ఇంత పెద్ద భూ కబ్జా, సుమారు 5,000 కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నంటి ఉంటాం. ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.